నీలో మంట ఉంటే హల్లెలూయా, నీలో ఆయన అభిషేకం ఉంటే హల్లెలూయా, నీలో దైవ మహిమ నివసిస్తే హల్లెలూయా, దేవునితో కలిసి నువ్వు నడిచే వ్యక్తివైతే ఆ నిజమైన మంట. కొంతమంది సంవత్సరాలు సేవ చేస్తారండి, ఒక మనిషికి స్వస్థత తీసుకురావటం చేత కాదు, ఒక మనిషి పశ్చాత్తాపంలోనికి తీసుకురావటం చేత కాదు. మనం గంటలు ప్రార్థన చేస్తున్నామా, అరగంట ప్రార్థన, దట్ ఈజ్ అవర్ పర్సనల్ లైఫ్ హల్లెలూయా. కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు మనలో నుండి ఒక మంట రావాలి హల్లెలూయా, మనలో నుండి ఒక వేడి రావాలి హల్లెలూయా. ఇద్దరు కలిస్తే దేవుని అగ్ని అక్కడ దిగి రావాలంతే హల్లెలూయా, దేవుని మహిమ అక్కడికి దిగి రావాలి హల్లెలూయా. భార్య భర్త పెద్ద మోకాలేసి మోకరిల్లి చేతులెత్తి ప్రార్థిస్తే అక్కడ ఏం రావాలో తెలుసా? నిద్ర కాదు రావాల్సింది. కొంతమంది ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, ఇంకొంతమంది ప్రార్థన చేస్తే ఆవుళ్ళు వస్తాయి. అంటే అది వేడి, అక్కడ పనిచేసేది ఏంటది? చెప్పండి నాన్న. దెయ్యం పని చేస్తే ఏమొస్తుంది? ఆవుళ్ళు వస్తాయి, నిద్ర వస్తుంది. చెప్పండి, బలహీనత వస్తుంది. కానీ దేవుడు పని చేస్తే ఏమొస్తుంది? ఉన్న నిద్ర కూడా, చెప్పండి, ఉన్న బలహీనత కూడా, ఉన్న రోగం